హాయ్ అండి. ఈరోజు వీడియోలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం డబ్బులు ఎంత వచ్చినా నిలబడట్లేదు, మా దగ్గర డబ్బులు ఉండట్లేదు మేడం, ఎంత డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోతున్నాయి అని చెప్పి కొంతమంది అడగడం జరిగింది. వారి కోసం ఈ చిన్న రెమెడీ వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు వీడియోలో మనం ఏం చేయాలంటే, ముందుగా ఇలాంటి రెడ్ పర్స్ ఒకటి తెచ్చుకోవాలి. బయట నుంచి మనం ఇలాంటి రెడ్ పర్స్ తెచ్చుకోవాలి. మార్కెట్ షాపింగ్ మాల్స్లో ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట రెడ్ పర్స్. ఇలా ఉన్నప్పుడు దీనిలో మన యొక్క అమౌంట్ ఏదైతే మనకి డైలీ అమౌంట్ ఏమొస్తుందో ఆ అమౌంట్ని ఈ పర్స్లో పెట్టుకోవాలి. ఈ పర్స్లో పెట్టుకోవాలంటే దీనిలో ఇలా మిర్రర్ ఉండాలి, లేదంటే మీరు ఒక చిన్న మిర్రర్ అయినా తీసుకుని పర్స్లో పెట్టుకోవచ్చు. మనీని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఈ మిర్రర్ ఏమవుతుందంటే మనీని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న అమౌంట్ ఏమైతే అమౌంట్ ఉందో అందులో నుంచి 500 కావచ్చు, మీకు ఇలా 500 కావచ్చు, 200 కావచ్చు, 200 కావచ్చు, 100 రూపీస్ కావచ్చు, లేదంటే 50 రూపీస్ కావచ్చు. ఇలా మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఫస్ట్ మీరు హార్ట్తో ఫీల్ అవ్వాలి. ఐ లవ్ మనీ అని చెప్పుకోవాలి. ఐ లవ్ యూ మనీ అని చెప్పుకోవాలి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకోవాలి. అలాగే ఈ పర్సుకు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని పర్సుకు కూడా చెప్పుకోవాలి. ఈ పర్సుకు చెప్పుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇవన్నీ మనకి పంచభూతాల నుంచి, ప్రకృతుల నుంచి వచ్చినవే. ఈ పంచభూతాలే మనకి అన్నీ ఇస్తాయి. ప్రకృతి నుంచి వచ్చిన వాటిని మనం యూజ్ చేసుకుంటాం. కాబట్టి ప్రతి దానికి కూడా మనం ఏం చెప్పాలి? ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, సారీ. ఈ మూడు మనం ప్రతి వస్తువు పట్ల అలవాటు చేసుకోవాలి. మనం పని కష్టపడుతున్నాం అని మనం ఎంత నెగిటివ్ వర్డ్స్ వాడతామో, కష్టపడుతున్నాం అనే నెగిటివ్ వర్డ్స్ వాడకూడదు. మనం ఏమనాలి? మనం చేసే పనిని ఇష్టంగా చేయాలి. మనం చేసే పనిని ప్రేమపూర్వకంగా చేయాలి. మనం ఏ పని అయితే చేస్తామో దాన్ని ప్రేమపూర్వకంగా చేసుకోవాలి. ఏం చేస్తారంటే, ఈరోజు రెమెడీ, మీరు దాల్చిన చెక్క తీసుకుని దీన్ని పౌడర్ చేసి, ఇది కూడా మనకి పంచభూతాల్లో నుంచి, ప్రకృతి నుంచి వచ్చింది. దాల్చిన చెక్క తీసుకుని దీన్ని పౌడర్ చేస్తారు కదా, పౌడర్ చేసిన దాన్ని మీ దగ్గర ఉన్న నోటు, మీ దగ్గర ఉన్న డబ్బు ఏమైతే ఉందో దాని మీద ఈ పౌడర్ని అప్లై చేయండి. లైట్గా తేనె రాసి ఈ పౌడర్ని అప్లై చేయండి. పౌడర్ని అప్లై చేసి ఇది ఇలా రోల్ చేసేయండి. పౌడర్ని అప్లై చేసిన తర్వాత ఇలా రోల్ చేయండి. ఏదైనా నమ్మకంతో చేసుకోవాలి. ఇలా రోల్ చేసేయండి. ఇలా రోల్ చేసేసి మీ పర్స్లో మీరు పెట్టేసుకోండి. కాబట్టి ఇందులో మిర్రరు మనల్ని స్వచ్ఛంగా డబల్ చేసి చూపిస్తుంది. మనం అద్దంలో చూసుకుంటాం, మనం ఇటువైపు ఉంటాం, అటువైపు కూడా మనమే ఉంటాం. అలా ఏమవుతుందంటే, ఈ అద్దం అనేది మనం ఇందులో మన బ్యాగ్లో పెట్టుకోవడం వల్ల ఈ డబ్బుల్ని డబల్ చేసి చూపిస్తుంది. మీకు మనం పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేసి చూపిస్తుంది. ఆ డబల్ చేసి చూపించడం వల్ల ఏమవుతుందంటే, మీలో పాజిటివ్నెస్ పెరుగుతుంది. ఆ తర్వాత మనకి అమౌంట్ అనేది ఏదైతే స్టక్ అయి ఉందో ఆ అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. వచ్చిన ప్రతి డబ్బుని ఇదే బ్యాగ్లో, ఆ నోటు వాడకండి. ఏదైతే మనకి అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని ఈ పర్సులో పెట్టి కనీసం 1 డే అన్నా, ఒక్క రోజన్నా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఇలా వచ్చిన వెంటనే మీ డబ్బును పంపించొద్దు, మీ దగ్గర ఉండేలా చూసుకోండి. దాన్ని తనివి తీరా మీరు ప్రేమతో ఆ డబ్బును చూసుకోగలగాలి. అప్పుడే మీ దగ్గరికి యూనివర్స్ డబ్బును పంపిస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్.